పోలీసులు తిరుగుతూ ఉంటారు సేఫ్టీ సెక్యూరిటీ కోసం చూడడానికి కోసం. సో అలా తిరుగుతున్న ఒక కారు, పెట్రోలింగ్ కారు వచ్చి ఆ అమ్మాయిని గుద్దేసి, అది కూడా ఏంటి 20 మైల్స్ పర్ అవర్లో వెళ్లాల్సిన ఏరియాలో 75 మైల్స్ పర్ అవర్లో వెళ్ళి గుద్దేయటం వల్ల 100 feet దూరంలో పడి చనిపోయిందండి జాహ్నవి. Otherwise there would be other, what's that? Yeah. Otherwise there might be other people arriving, correct? Yeah. I mean, he's going 50. That's not out of control. That's not reckless for a trained driver. Yeah. Lights and sirens. Yeah. Well, there's some. Initially, he said she was in a crosswalk. There's a witness that says no, she wasn't, but that witness could be different because I don't think she was thrown 40 feet either. I think she went up on the hood, hit the windshield, then when he hit the brakes, flew off the car. But she is dead. No, it's a regular person. Yeah. Yeah, just write a check. Just, yeah, $11,000. She was 26 anyway. She had limited value. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వర్ణ టాక్స్ ఇన్ USA. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే అస్సలు బాగాలేనండి. ఎందుకు అనేది కూడా మీకు చెప్తాను. 23 years జాహ్నవి కందుల జనవరి 2023న చనిపోయిందండి సియాటిల్లో. బట్ ఇది ఎలా అంటే చాలా విచారదాయకమైన విషయాన్ని నేను మీతో ఈరోజు మాట్లాడి పంచుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే 2023 జనవరిలో చనిపోయిన అమ్మాయి గురించి ఇప్పుడు నేను ఎందుకు మాట్లాడుతున్నానని మీరు అనుకోవచ్చు. రీసెంట్గా అది ఎలా జరిగిందనేది ఒక వీడియోస్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ తెలియడం జరిగింది. సో వాటి గురించి మీతో షేర్ చేసుకుందామని వచ్చానండి. తను సియాటిల్లో చదువుకుంటున్న అమ్మాయి వాళ్ళ క్యాంపస్ దగ్గర రోడ్ క్రాస్ చేస్తూ ఉంటే క్యాంపస్లో పెట్రోల్ అంటారండి. సో పెట్రోల్ ఏంటంటే వాళ్ళు కాప్స్ అనమాట, పోలీసులు తిరుగుతూ ఉంటారు సేఫ్టీ సెక్యూరిటీ కోసం చూడడానికి కోసం. సో అలా తిరుగుతున్న ఒక కారు, పెట్రోలింగ్ కారు వచ్చి ఆ అమ్మాయిని గుద్దేసి, అది కూడా ఏంటి 20 మైల్స్ పర్ అవర్లో వెళ్లాల్సిన ఏరియాలో 75 మైల్స్ పర్ అవర్లో వెళ్ళి గుద్దేయటం వల్ల 100 feet దూరంలో పడి చనిపోయిందండి జాహ్నవి. సో ఇది నిజంగానే ఎంతో 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 దురదృష్టకరమైన విషయం అలాగే చెప్పుకోవాలి. అంటే దీంతో పాటు ఇదేంటంటే ఈరోజు మాట్లాడడానికి గల అవకాశము, సందర్భం ఎందుకు వచ్చిందంటే, ఇలా జరిగిన దాని మీద ఆ కాపు ఎవరైతే ఉన్నారో డేవ్ అండి, ఆ కాపు వచ్చి ఏం చేశారంటే చనిపోయి గుద్దేసిన తర్వాత కూడాను తను చనిపోయిన దానికి నష్టపరిహారం లాగా ఒక $11,000, ఎంత ఒక 23 years అమ్మాయే కాబట్టి పెద్ద నాట్ వర్త్ ఇట్, ఒక లైఫ్ ఎంత పెద్ద వాల్యూ కాదు, వర్త్ కాదన్నట్టు కమెంట్ చేశాడండి. ఇది చాలా అంటే ఘోరం అంటారు చూసారా, చంపేసిన దానికి ఆ పాపము జాలి లేకుండా తిరిగి ఇలా మాట్లాడారండి. సో ఈ విషయం వల్ల ఈ జాహ్నవి గురించి అందరూ ఇంతకుముందు తెలిసి బాధపడిన దానికన్నా ఇప్పుడు ఇంకా ఎక్కువగా బాధపడుతున్నారు. సో ఇది నిజంగానే ఏంటంటే ఇండియా నుంచి, అందులో మన తెలుగింటి ఆడపడుచు తెలుగమ్మాయి ఇక్కడికి వచ్చి చదువుకుంటూ ఇలా జరగడం అనేది ఎంతో విచారదాయకం. అండ్ దానికి మీద ఇలాంటి కామెంట్స్ వినడం అనేది ఇంకా బాధండి. సో నాకేంటంటే ఈరోజు అవి వినగానే తెలిసిన తర్వాత ఇలా అనిపించింది కదా, అరే మనం అంత దూరం నుంచి ఎన్నో ఆశలతో చదువుకొని ఎంతో భవిష్యత్తును ఊహించుకొని ఇక్కడికి వస్తున్నామే, ఇక్కడ ఊహించుకున్న భవిష్యత్తుకి దేవుడు సడన్గా ది ఎండ్ డేట్ పెట్టేశాడా? ఆ పెట్టిన దానికి జాలి పడడమో, బాధపడడమో, పశ్చాత్తాపడమో కాకుండా ఇలా క్రిటిసైజ్ చేయడం, కమెంట్ చేసుకోవడం, ఇది నిజంగా విచారదాయకమైన విషయం అండి. సో నాకు తెలిసినప్పటి నుంచి చాలా డల్గా అయిపోయాను నేను. ఆల్మోస్ట్ ఒక 1 hour అయ్యింది. నాకు ఇది ఎలా షేర్ చేసుకోవాలో కూడా నాకు తెలియట్లేదు. ఎందుకంటే చనిపోయిందన్న మాట, ఆ పిక్చర్స్ అవి చూస్తుంటేనే చాలా బాధ కలిగింది. సో దాని మీద ఇలాంటి కమెంట్స్ వచ్చేసరికి నాకు ఇంకా బాధతో పాటు కోపం కూడా వచ్చింది. కానీ ఇది నిజంగా కరెక్ట్ కాదండి. బట్ ఏమంటారు, ఆ పేరెంట్స్కి కానీ అంటే ఇప్పుడు ఓకే ఐ అగ్రీ, ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్ అంతా కూడా ఇప్పుడు పేరెంట్స్కి ఎలా ఉన్నారు కనుక్కుంటున్నారని, రెసిప్రొకేట్ చేస్తున్నారని విషయాలు తెలిసాయి. బట్ స్టిల్ అండి, ఇది నిజంగా జరగకూడని విషయం జరిగింది. అండ్ చాలా ఏదో పొరపాటున జాహ్నవి ఎక్కడో తప్పుగా వెళ్ళో, లేకపోతే తను ఏదో డ్రైవ్ చేస్తున్నో కాదు, రోడ్ క్రాస్ చేస్తూ డ్రైవ్ చేసేవాళ్ళు. అంటే యూజువల్గానండి యూఎస్లో
రోడ్ క్రాస్ చేసే పెడస్ట్రియన్స్కి చాలా వాల్యూ అనమాట. అంటే వాళ్ళు నడుస్తూ ఉన్నప్పుడు అన్ని కార్లు చుట్టుపక్కల ఆగిపోతాయి. ఎందుకంటే ఇక్కడ చాలా ప్రమాదం అనే ఒక విషయమే కాకుండా వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సో అలాంటిది కాలేజీ క్యాంపస్ దగ్గర ఉన్న రోడ్ క్రాసింగ్లో ఆ అమ్మాయి అలా గుద్దించబడి చనిపోవడం అనేది చాలా విచారదాయకం. బట్ ఇలాంటి విషయం ఎప్పుడు ఎవరికి మళ్ళీ జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో నాకు అనిపించిన నా మాటల్ని మీతో షేర్ చేసుకోవాలని ఈరోజు ఇలా వీడియో చేయడం జరిగింది. జాహ్నవి, వెరీ 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 డీప్ కండోలెన్స్ అమ్మా నీకు. ఐఎమ్ సో సారీ. అండ్ ఇలా నీకు జరుగుండకూడదు. బట్ సో అది ఫ్రెండ్స్, జస్ట్ నా మనసులో తేలిక చేసుకోవడానికి, మీ అందరితో నాకు తెలిసిన విషయాన్ని పంచుకోవడానికి ఈరోజు ఇలా వచ్చేసాను. హోప్ యూ లైక్ ఇట్. మరొకసారి ఎవరికి కూడా ఇలాంటి అన్యాయం జరగకూడదని కోరుకుందాము. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.